శ్రీకాంత్ గారు, మీరు అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఇష్యూ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అది? ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కాలేజీ ఇష్యూల్లో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జరిగినది తెలియజేశారు ప్రజలకి. అంటే దానివల్ల ఏం యూజ్ అయింది సార్? ఇప్పుడు అన్నిటికీ కక్షపూరితమే కదా వీళ్ళు. ఆ రోజు ఉండండి సార్ కొంచెంసేపు మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు. కొంచెంసేపు ఆగండి దయచేసి ఆగండి. మీరు చెప్పినంతసేపు చెప్పారు, వినండి. ఇంకా ప్రసాద్ గారు మీరు చెప్పినంతసేపు ప్రసాద్ గారు చెప్పారు, విన్నాను. ఏమన్నా మాట్లాడామా? నేను అడుగుతున్నా. ఏమన్నా కొంచెము సంస్కారము సభ్యత దీంట్లో నేర్చుకోండి. దీంట్లో ఉన్నప్పుడు డిబేట్లలో ఉన్నప్పుడు ప్రజలకు ఏమి మీరు తెలియజేస్తారు? ప్రసాద్ గారు ఆగండి. మీరు చెప్పారు, ఆయన అడిగిన దానికి సమాధానం చెప్తున్నా. ఆగండి. మీరు ఈ డిస్కషన్ డిస్కషన్ డైవర్ట్ కాకూడదు. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పెద్దిరెడ్డి వీరందరూ కక్షపూరితంగా చేస్తున్నారు కాబట్టి కాలేజీ డేస్ లో ఇలా జరిగింది కాబట్టి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అని తెలియజేశారు. నేను ఒకటి అడగొచ్చా? అందరికి అడగండి. తెలియజేశారు. వాళ్ళు ఎప్పుడూ కాలేజ్ డేస్ 50 సంవత్సరాల క్రితం. ఇప్పుడు 4సారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నిజంగా కక్ష సాధించాలంటే ఆయన 99లో సీఎం అయినప్పుడు సాధించలేడా? 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేయలేడా? మరి అంతకుముందు అయినప్పుడు చేసే పరిస్థితి లేదా? వాళ్ళు సాధించుకుంటానే వస్తున్నారు. కక్ష సాధింపు చర్యలలో భాగంగానే పెద్దిరెడ్డి గారు ఫ్యామిలీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో అప్పటి నుంచి కూడా వీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా వారు నలుగుతూనే వస్తున్నారు. ఈ రోజు కొత్త ఏం కాదు, ముందు నుంచి నలుగుతూనే వస్తున్నారు. పెద్ద ఆయన ఇంతకుముందు బాగా చెప్పారు. ఎవరు పెద్దలు? మన సార్, మన బీజేపీ ఆంజనేయ రెడ్డి గారు. ఇవన్నీ జనాలతో ఇట్లా కాదు పోయేది, సూపర్ 6లు అమలు పరచలేదని పోండి అని చాలా నిజం మాట్లాడారు. సార్ ధన్యవాదాలు. మీకు ఉన్నట్టుగా కరెక్ట్ గా చెప్పారు. అంటే అమలు పరచలేదని ముందుకు పోండి అన్నారు. లేదని ఎక్కడ అన్నారు? అమ్మ చూసుకోండి కావాలంటే అని వారికి కూడా తెలుసు. అమలు పరచలేదని వారికి కూడా తెలుసు. పెద్దలు ఇంకోటి చెప్తున్నా, గౌరవనీయులు 35 సీట్ల తేడాతో కేంద్రం వచ్చింది ఏం చెప్పా అంటే దగ్గర ప్రతిపక్ష నాయకుడు ఈ కూటమితో రాహుల్ గాంధీ, ఆ కూటమితో మోడీ గారు అయ్యారు అని చెప్పా. మీరు దాన్ని 150 సీట్లు తెలుసుకోవాలని చెప్పారు. అది తెలిసే ఒక నితీష్ కుమార్ మీద, చంద్రబాబు గారి మీద మాత్రమే ఆధారపడ్డారు అన్న విషయాన్ని నేను కూలంకుష చెప్పకుండా ఇప్పుడు మరి మీరు నాతో చెప్పించారు. నితీష్ కుమార్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి వీరు ఏది చెప్పితే మోడీ గారు గతంలో ఎలా మాట్లాడారో చూసాం. చంద్రబాబు గారిని ఎట్లా నోటికి ఇష్టం వచ్చినట్లే చెప్పారు. దేంట్లో మన గోదావరి దీని గురించి డ్యామ్ మాట్లాడేటప్పుడు ఒక ఏటీఎం మాదిరి పనిచేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఎలా మాట్లాడారో మనం అంతా చూసాం. అవన్నీ ఏమంటే అనవసరమైన డిస్కషన్స్. ఇప్పుడు ఉన్నది మాట్లాడాలని అనుకున్నాము. దాదాపు కేంద్రంలో వారి మీద ఆధారపడి మాత్రమే చేస్తున్నారు వీళ్ళు. ఈ రకంగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అంటే కూడా ఒప్పుకోరు అని తెలియజేశా. అదొకటి. డబ్బులు ఇచ్చి జనాలు రావడం అనేది పెద్ద ఆయన మాట్లాడారు. చాలా సార్ అవమానకరమైన విషయము. విత్డ్రా చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరే చెప్పారు, ఒక పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి. వారికి ఉన్న జనాదరణ మీరు ఏమన్నా చెప్పుకోండి. మీరు కూడా ఒప్పుకున్నారు, ఆ సభ్యులు కూడా అందరూ కూడా ఒప్పుకున్నారు. భారతదేశంలోనే జనాదరణ కలిగి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది గుర్తు పెట్టుకోవాలి. వారందరికీ కూడా తెలిసిన విషయమే. ఇటువంటి కార్యక్రమాలు ప్రసాద్ గారు జైలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మా కుక్క కూడా భయపడదు అన్నారు సార్ పెద్ద ఆయన మాట్లాడుతూ. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ భయపడి కేసీఆర్ కు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో మనం 10 ఏళ్లు ఉండాలా, రాష్ట్ర ప్రజలంతా ఉండి అక్కడ రాజధానిని కట్టించవలసిన ఆవశ్యకత ఉన్నా కూడా ఓటుకు నోటు కేసులో భయపడి పరిగెత్తి వచ్చి విజయవాడలో ఉండి వారానికి 2-3 రోజులు తిరగడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి భయం అంటే కార్యకర్తలకు గాని, నాయకులకు గాని, జగన్మోహన్ రెడ్డి గారికి గాని లేదు అన్నది గుర్తు పెట్టుకోవాలి. భయం మీకున్నది, అట్లా కాదు. వారు తిరగనేయడం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అన్నారు కదా ఓటుకు నోటు కేసులో భయపడి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని అన్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు 2019లో మరి ముఖ్యమంత్రి అయినప్పుడు ఎందుకు హైదరాబాద్ లో ఉండలేపారు? మరి
జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడి ఉండండి సార్ తాత్కాలిక ప్రసాద్ గారు ఆగండి. తాత్కాలిక రాజధాని అక్కడ పెట్టేసి జనాలందరినీ, మన రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసేసి నిట్ట నిలువున ఈ రోజుకి రాజధాని లేదు అంటే కారణం ఓన్లీ తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమిలో ఉన్న సభ్యులు మాత్రమే. మీరు రాష్ట్ర రాజధాని లేకుండా చేసింది అది తెలుగుదేశం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 10 ఏళ్ళు హైదరాబాద్ లో ఉండి రాష్ట్ర రాజధాని ఇదే తాత్కాలికం అనకుండా ఇదే మనం చేశాం దీన్ని అని ఆ రోజు ఎందుకు నిరూపించుకోలేకపోయారు మీరు అడుగుతున్నారు. ఇంకొకటి సారు సూపర్ 6 గురించి చెప్పారు. సూపర్ 6 అమలుపరచలేదు గురించి మాట్లాడుతున్నారు అని. సూపర్ 6 అమలు పరిచేది మీరు ఈటీవీ ఏబిఎన్ మాత్రమే చూస్తున్నారు. మిగతావి చూడండి, అమలు పరిచిండేది లేది. మిగతా ప్రజలను అడగండి, తెలుస్తుంది. ప్రజలలోకి రూట్ లెవెల్ లేక వెళ్ళండి, ఒకసారి మీటింగ్ లో చూడండి, యూట్యూబ్ లో వస్తా ఉంటాయి. ఏమ్మా మీ ఇంటికి వచ్చిందంటే సార్ 300 రూపాయలు కరెంటు పైన పెంచేశారు, 700-800 వస్తా ఉంది, మాకందరికి అమ్మఒడి పడలేదు, ఏది పడలేదని జనాలు బోరుమని వేడ్చుకుంటున్నారు సార్. వాళ్ళ కరెంటు బిల్లును నియంత్రణ చేసి వారికి కూడా వచ్చేది. వీరు పెంచినామంటున్నారు, తప్పు పెంచినామన్నది. అక్కడ పెంచినది పెంచితే తీసేసినది 50% ఉన్నాయి. కానీ మీరు ప్రజలకు ఏమి న్యాయం చేయలేదు. ప్రజల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని, ప్రజలు గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని 13 ఉమ్మడి జిల్లాలు తిరిగి ప్రజలందరినీ చైతన్యవంతం చేసి వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ నిరూపించుకుంటారు, ప్రజలే నిరూపిస్తారు తెలియజేస్తున్నారు.